హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి మనం బోండాలు వేసుకుందాం. కానీ చిట్టి చిట్టి బోండాలు, పెద్ద బోండాలు కాదనమాట. 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం సోడా గుండ వేసుకొని బాగా బబుల్స్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి సోడా గుండ. సాల్ట్ వేస్తున్నాం చూడండి, మన టేస్ట్కి తగినంత సాల్ట్. అంటే కప్పు కన్నా కొంచెం ఎక్కువ, పెద్ద సైజు కప్పు కలుపుకుంటున్నాం అనమాట, అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువ పడింది. బాగా బబుల్స్ వచ్చేదాకా మిక్స్ చేయాలి. వేడి నీళ్ళతో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే బోండాలు మంచి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట, బాగుంటాయి. మైదా పిండి వేస్తున్నాను చూడండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా అంటారు కదా, కానీ ఎప్పుడో ఒకసారి తినొచ్చండి, కంటిన్యూస్ ఏం తినం కదా. నా చెయ్యి కొంచెం బొట్టలు వేడి నొప్పి అని మా మమ్మీ కలుపుతున్నారు, అంటే అమ్మ కలుపుతున్నారు. వేడి నీళ్ళతోనే కలపాలన్నమాట. బాగా ఒకే డైరెక్షన్లో కలపాలి. అలా డిప్ చేస్తూ కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిపిన తర్వాత గంట పాటు నానాలి. అలా పక్కన పెట్టేసుకుంటాం. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బోండాల ముద్ద, మైసూర్ బోండాయే కానీ మేము పెద్దగా వేసుకోమండి, చిన్నవి వేసుకుంటాం. ఆ వేడెక్కిన ఆయిల్లో ఇప్పుడు చూడండి, అల్లం పచ్చిమిరపకాయలు చూపించాను. ఆ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకొని చిన్న చిన్న బోండాల్లో వేసుకోం, అంటే చిన్న చిన్న పునుగులు. కానీ అది మైసూర్ బోండా, మేము పెద్ద సైజు వేసుకోం. పెద్దవి మాకు ఇష్టం ఉండవని చిన్న సైజులోనే వేసుకుంటాం, పునుగుల సైజులో వేసుకుంటాం అనమాట. మా పిల్లలకి ఇలాగే ఇష్టం, ఇంకా అలా అలవాటు అయిపోయింది. పునుగులు అనుకోకండి, అది మైసూర్ బోండా. కాకపోతే ఏంటంటే మేము సైజు తగ్గించి చిన్నగా వేసుకుంటాం అనమాట. అలా డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ దీనికి మంచి టేస్ట్ని ఇస్తుంది. అల్లం